ఫిర్యాదులు బెదిరింపుల పర్వంతో చెన్నై సిటీలో టెన్షన్ వాతావరణం నెలకొంది. గవర్నర్ కేంద్రం తీరుపై శశికళ పరోక్ష విమర్శలు, ఆమె భవిష్యత్ వ్యూహాలు చర్చనీయాంశంగా మారాయి. అసాంఘిక శక్తులు, అల్లరి మూకలు నగరంలో విధ్వంసాన్ని సృష్టించే అవకాశాలున్నాయంటూ నిఘా వర్గాల హెచ్చరికలతో పోలీసులు అప్రమత్తమయ్యారు. తనిఖీలు మరింత ముమ్మరం చేశారు. రాజ్భవన్ పరిసరాల్ని భద్రతా వలయంలోకి తెచ్చారు. రాష్ట్రంలోని కీలక ప్రాంతాల్లో 144 సెక్షన్ అమలుపైన కూడా అధికారులు దృష్టి సారించారు. లాడ్జీలు, హోటల్స్ లో రికార్డులు పరిశీలిస్తున్నారు. నగర శివారులు, ప్రధాన మార్గాల్లో ప్రత్యేక చెక్ పోస్టులు కూడా ఏర్పాటు చేస్తున్నారు. గోల్డెన్ బే రిసార్ట్స్ కేంద్రంగా తమిళనాట రాజకీయం రంజుగా సాగుతోంది. తనను పిలిచి ప్రమాణ స్వీకారం చేయిస్తారని ఎదురు చూస్తూనే గవర్నర్ పై విమర్శల జల్లు కురిపిస్తున్నారు శశికళ. తద్వారా ఒత్తిడి తెచ్చే యత్నం చేస్తున్నారు. రిసార్ట్ లో ఎమ్మెల్యేలతో వరుసగా రెండో రోజు సమావేశమైన శశికళ అంతా ఒక్కటిగా ఉంటూ పార్టీని రక్షించుకోవాలని మరోసారి పిలుపునిచ్చారు. అంతేకాదు, రిసార్ట్ వద్దే మీడియా సమావేశం కూడా ఏర్పాటు చేసి ఎమ్మెల్యేలతో బహిరంగ బలప్రదర్శన చేయించారు. తనకు పూర్తి స్థాయిలో ఎమ్మెల్యేల మద్దతు ఉందని, ఖచ్చితంగా సీఎం పీఠం ఎక్కుతానంటూ ధీమా కనబరిచారు. ఎమ్మెల్యేలను శశికళ అనుచరులు రిసార్ట్ దాటి బయటకు రాకుండా అడ్డుకుంటుంటే టెన్షన్, సస్పెన్స్, ట్విస్టులతో తమిళనాట రాజకీయం గరంగరంగా ఉంది. శశిపై తిరుగుబావుట ఎగురవేసిన పన్నీర్ సెల్వంకు అంతకంతకు మద్దతు పెరుగుతోంది. తాజాగా 7 ఎంపీలు పన్నీర్ గూటికి చేరారు. దీంతో అన్నాడీఎంకే ఎంపీల మద్దతు 11కు చేరింది. ఇప్పటికే 7 ఎమ్మెల్యేలు సెల్వంకు అండగా నిలబడ్డారు. రిసార్ట్ నుంచి బయటపడితే బాహ్య ప్రపంచంలో ప్రజాభీష్టాన్ని గౌరవిస్తూ ఎమ్మెల్యేలు సెల్వంకు అండగా నిలబడతారని ఆశిస్తున్నారు అనుచరులు. ఎంపీలు, మంత్రులు, పార్టీ నేతల మద్దతు రోజురోజుకు పెరిగిపోతుండటంతో పన్నీర్ సెల్వంలో ధీమా పెరుగుతోంది. తన సత్తా ఏంటో అసెంబ్లీలో నిరూపించుకుంటానంటున్నారు తమిళనాడు ఆపద్ధర్మ సీఎం పన్నీర్ సెల్వం. గోల్డెన్ బీ రిసార్ట్ లో ఎమ్మెల్యేలను బంధించి ఉంచారని, ఒక్కో ఎమ్మెల్యేకు 4 గూండాలను కాపలాగా ఉంచారని ఆరోపించారాయన. ఎవరిని భయపెట్టాల్సిన అవసరం తనకు లేదన్నారు అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి శశికళ. రిసార్ట్ లో ఉన్న 129 మంది ఎమ్మెల్యేలు కూడా అభిమానంతో తన వెంట వచ్చారన్నారు. గోల్డెన్ బీ రిసార్ట్స్ లో మీడియా సమావేశం నిర్వహించిన ఆమె అధికార దాహంతో పన్నీర్ సెల్వం అసత్యాలను ప్రచారం చేస్తున్నారంటూ మండిపడ్డారు. సింహం స్థానాన్ని మరో సింహమే భర్తీ చేయగలదని, అమ్మ ఆశయాలకు అనుగుణంగా తమిళ ప్రజలకు సేవ చేసేందుకే ఈ జీవితం అంకితమని భావోద్వేగంతో చెప్పుకొచ్చారు శశికళ. శశికళ వర్సెస్ సెల్వం ఎపిసోడ్ చూస్తున్న డీఎంకే తమిళనాడు రాజకీయ పరిస్థితుల్ని తనకు అనుకూలంగా మార్చుకునేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టింది. అధికార పార్టీలో చీలికల ద్వారా లబ్ధి పొందాలని చూస్తోంది. ఇందులో భాగంగానే డీఎంకే హై లెవెల్ వర్కింగ్ కమిటీ కూడా సమావేశం కానుంది. ఈ సాయంత్రం 5 గంటలకు చెన్నైలోని పార్టీ ప్రధాన కార్యాలయంలో కీలక నేతలతో భేటీ అవుతారు స్టాలిన్. ప్రస్తుతం అసెంబ్లీలో డీఎంకేకి 89 మంది సభ్యులు ఉన్నారు. మిత్రపక్షం కాంగ్రెస్ కు 8 మంది సభ్యులు ఉన్నారు. అంటే సభలో డీఎంకే కూటమి బలం 97. దీన్ని దృష్టిలో ఉంచుకున్నారో ఏమో కానీ భవిష్యత్తులో తమదే అధికారం అంటూ స్టాలిన్ 2 రోజుల క్రితం కీలకమైన వ్యాఖ్యలు చేశారు. దీంతో ఇవాల్టి సమావేశానికి ఎనలేని ప్రాధాన్యత ఏర్పడింది. తమిళనాడులో గవర్నర్ రాజ్యాంగబద్ధంగానే వ్యవహరిస్తున్నారన్నారు మాజీ అటార్నీ జనరల్ సోలి సోరాబ్జీ. రాజకీయ అనిశ్చితిపై గవర్నర్ విద్యాసాగర్ రావు తనను సలహా కోరారని తెలిపారాయన. శశికళ వర్సెస్ పన్నీర్ సెల్వం పరిస్థితి ఉన్న తరుణంలో గవర్నర్ కొంతకాలం వేచి చూడొచ్చన్నారు. అయితే ఎక్కువ కాలం నిర్ణయం చెప్పకుండా ఉండే పరిస్థితి లేదని, అక్రమాస్తుల కేసులో వచ్చే వారం సుప్రీంకోర్టు తీర్పు రాకపోతే అప్పుడు కేబినెట్ సలహా ప్రకారం గవర్నర్ నడుచుకోవాల్సి ఉంటుందని అన్నారు సోలి సోరాబ్జీ. బుధవారానికి సుప్రీంకోర్టు తీర్పు వస్తుందని ఆశిస్తున్నామన్నారు. పార్టీ నేతలంతా ఒక్కొక్కరు పన్నీర్ సెల్వానికి జై కొడుతుండటంతో శశికళ తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. పార్టీ నుంచి ఎవరెవరు సెల్వం వైపు వెళతారో ముందే తెలుసుకుని వారిపై వేటు వేసే పనిలో ఉన్నారు. అన్నాడీఎంకే ఎంపీ ఆర్ లక్ష్మణన్ పై వేటు వేశారు. విజయపురం నార్త్ సెక్రటరీ బాధ్యతల నుంచి కూడా ఆయన తప్పించారు. పన్నీర్ సెల్వం వర్గం వైపు వెళుతున్నారంటూ ప్రచారం జరగడంతో లక్ష్మణన్ పై చర్యలు తీసుకున్నారు.
తమిళనాడు ఇన్ఛార్జ్ గవర్నర్ పై గుర్రుగా ఉన్నారు బీజేపీ ఎంపీ సుబ్రహ్మణ్య స్వామి. ప్రస్తుతం నెలకొన్న రాజకీయ సంక్షోభాన్ని ఈ సాయంత్రంలోగా నివారించాలంటూ డిమాండ్ చేశారు. ఎలాంటి నిర్ణయం తీసుకోకపోతే గవర్నర్ పై న్యాయ పోరాటం చేస్తామన్నారు. సాయంత్రంలోగా రాజ్భవన్ నుంచి ఎలాంటి నిర్ణయం వెలువడకపోతే ఆర్టికల్ 32 ప్రకారం గవర్నర్ కు వ్యతిరేకంగా రిట్ పిటిషన్ దాఖలు చేస్తానని ట్విట్టర్లో ప్రకటించారు. ఎమ్మెల్యేల బేరసారాలకు గవర్నర్ అవకాశం కల్పిస్తున్నారనే ఆరోపణలపై ఫిర్యాదు చేస్తానన్నారు సుబ్రహ్మణ్య స్వామి. ఏపీ తెలంగాణల మధ్య నీటి పంపకాల పంచాయతీ తీర్చేందుకు ఇవాళ రంగంలోకి దిగుతోంది మరో కమిటీ. కృష్ణా పంపకాలపై కేంద్ర ప్రభుత్వం నియమించిన బజాజ్ కమిటీ నేటి నుంచి తన పని ప్రారంభిస్తోంది. దాంతో కమిటీ ముందు తమ వాదన వినిపించేందుకు సిద్దమవుతున్నారు ఏపీ తెలంగాణ అధికారులు. ఏపీ తెలంగాణల మధ్య కృష్ణా జలాల నిర్వహణపై కేంద్ర ప్రభుత్వం నియమించిన ఈ కమిటీ 2 రాష్ట్రాల్లో పర్యటించి తన నివేదికను ఇస్తుంది. ఇవాళ జలసౌధలో తెలంగాణ అధికారులతో భేటీ అవుతుంది కమిటీ. రేపు విజయవాడలో ఏపీ అధికారులతో భేటీ అయి వారి అభిప్రాయాలను అభ్యంతరాలను తీసుకుంటుంది. సమావేశం ముగిసిన తరువాత 15వ తేదీన హైదరాబాద్ లో ఏపీ తెలంగాణ రాష్ట్రాల ఇరిగేషన్ ఉన్నతాధికారులతో సంయుక్త సమావేశం నిర్వహిస్తుంది బజాజ్ కమిటీ. విభజన సమస్యల పరిష్కారానికి 2 సార్లు భేటీ అయిన ఏపీ తెలంగాణ మంత్రుల సమావేశాలపై చర్చించారు గవర్నర్, ముఖ్యమంత్రులు. రాజ్భవన్ లో గవర్నర్ నరసింహన్తో సమావేశమైన సీఎం కేసీఆర్ విభజన సమస్యల్లో సంక్లిష్టతల్ని తెలిపారు. ఈ నెల 26న గవర్నర్ సమక్షంలో ఇరు రాష్ట్రాల మంత్రుల కమిటీ 3వసారి భేటీ కానుంది. మరోవైపు ఇవే అంశాలపై ఇప్పటికే చంద్రబాబుతో చర్చించారు గవర్నర్. నిజామాబాద్ ఎంపీ కవితకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేశారు జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్. ఏపీకి ప్రత్యేక హోదా కావాలన్న డిమాండ్కు మద్దతిచ్చినందుకు కవితకు థ్యాంక్స్ చెప్పారు. రాష్ట్రాలుగా విడిపోయినా తెలుగు వారంతా కలిసి ఉండాలన్న అభిప్రాయం మంచిదన్నారు. అభివృద్ధికి 2 తెలుగు రాష్ట్రాలు పరస్పరం సహకరించుకోవాలని ఆకాంక్షించారు పవన్. ఐకమత్యంగా ఉంటేనే మరింత బలపడతామని, లేదంటే వెనుకబడిపోతామని హెచ్చరించారు. ఉత్తరాది నేతలు దక్షిణ భారతంపై వివక్ష చూపిస్తున్నారని ఆరోపించారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. అమెరికాలోని హార్వర్డ్ బిజినెస్ స్కూల్లో మాట్లాడిన పవన్ నిర్భయ చట్టం తేవడానికి ప్రభుత్వానికి 60 ఏళ్లు పట్టిందని ఆరోపించారు. దక్షిణ భారతంలో ఎన్నో సమస్యలు ఉన్నా నేతలు మాత్రం ఢిల్లీ మాత్రమే భారతదేశం అని భావిస్తున్నారని చెప్పారు జనసేన అధినేత. We want women are the biggest force. We want to empower women. And first of all, you have to give them a healthy lifestyle. Even the so-called social welfare hospitals are there, and they are heavily being neglected. And these are issues which are burning issues. And also the major problem in India is the women's safety. The women's safety is such a big concern. And what Gandhi says, in the middle of that a woman would really want, that would be the right. That's where we have achieved the freedom. But in reality, even in daytime, if someone has to go, that's quite a risky situations are there, even in my own kith and kin, what they go through. So for me, what I wanted to do is, first of all, we should have a great, very powerful law and order situation should be there. Law and order should be really controlled, have a great say in safeguarding women. To get one Nirbhaya Act, when I say it is passiveness which really pulls back India. To get one Nirbhaya Act, because right from my childhood I had seen with a group, my sisters and aunts, I know that how they used to suffer. They never used to feel safe to go out on the roads. To get one Nirbhaya Act, it took government for 60 years plus. That has to happen in Delhi. Unless it happens in Delhi, they don't wait. Somewhere, understand, you have to be on the middle path. You have to understand both the extremes. The problem is, when you're saying there is a need for right wing, in right wing, if you're a fundamentalist of any religion, it could be any religion. For example, I don't want to name the individual or name the religion, but the Trump is really putting down one religion, gods of one religion. And for me, you're hurting my witness, you're hurting the gods and believers.
And now the problem is, none of the parties, because they do vote bank politics, they don't want to condemn another guy because they're going to lose the vote bank. They won't say it. So who steps in? The right wing steps in to cut down the. So now will people go and get the clarity? పవన్ కళ్యాణ్ స్పీచ్ తమలో ఉత్సాహాన్ని నింపిందన్నారు ఆయన అభిమానులు. జనసేన అధినేత స్పీచ్ వినడానికి భారీ సంఖ్యలో హార్వర్డ్ యూనివర్సిటీకి చేరుకున్న అభిమానులు అతని ప్రసంగానికి జేజేలు పలికారు. జనసేన పార్టీకి ఎన్ఆర్ఐలుగా తమ మద్దతు పలుకుతున్నట్లుగా చెప్పారు. కళ్యాణ్ గారు ఒక ప్లాట్ఫామ్ పెడతామన్నారు అందరు ఎన్ఆర్ఐస్కి టు రీచ్ అవుట్ టు హిమ్ అండ్ అతనికి సహాయం చేసేటట్టుగా. సో వీఆర్ ఆల్ లుకింగ్ ఫార్వర్డ్ టు దాట్. ఎలాగైతే మేము కాంట్రిబ్యూట్ చేయగలుగుతాము ఇండియన్ పాలిటిక్స్లో ఇక్కడ నుంచి ఎన్ఆర్ఐస్ తరపు నుంచి. సో అది మెయిన్ మాకు బాగా హ్యాపీగా అనిపించింది. ఆయన స్పీచ్ వింటుంటే చాలా ఇన్స్పైరింగ్గా ఉంది. ఇన్నేళ్ళు ఇలా ఎందుకు వేస్ట్ చేసామా అనిపిస్తుంది, నెంబర్ 1. నెంబర్ 2, ఇన్నేళ్ళ నుంచి ఆయన ఈ డెసిషన్ ఎందుకు తీసుకోలేదు అనిపిస్తుంది. బట్ it's better late than never. So we are very glad. And ఆయన స్పీచ్ వింటుంటే కొన్ని సార్లు లైక్ మాకు కూడా ఇండియా మూవ్ అయిపోలేమో అనిపిస్తుంది. సో అంత చాలా ఇన్స్పైరింగ్గా ఉండింది స్పీచ్. ఆయన స్పీచ్ చూసాక అసలు చాలా ఇన్స్పిరేషన్గా అనిపించింది. తను ఎక్కడున్నా కానీ హీ విల్ బీ గుడ్ అండ్ హీ విల్ బీ అ గుడ్ లీడర్, అప్కమింగ్ గుడ్ లీడర్ ఇన్ ఇండియా. అదే చెప్పాలనుకున్నాను అందరికీ మెసేజ్. బ్రేక్ తీసుకుందాం. స్టే విత్ us. బాక్ న్యూస్. కోమటిరెడ్డి వెంకటరెడ్డి వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వరరెడ్డి. యూనివర్సిటీలో నెలకొన్న సమస్యలను విద్యార్థులంతా తమ దృష్టికి తీసుకొస్తుంటే కోమటిరెడ్డి తన అనుచరులతో అడ్డుకునే ప్రయత్నం చేశారని మండిపడ్డారు. కాంగ్రెస్ హయాంలో విద్యార్థుల సమస్యలపై దృష్టి పెట్టని కోమటిరెడ్డి తాము చేస్తున్న అభివృద్ధికి మాత్రం అడ్డుపడుతున్నారని ధ్వజమెత్తారు పల్లా రాజేశ్వరరెడ్డి. రాజకీయాలు మానుకోవాలని కోమటిరెడ్డికి సూచించారాయన. డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి, మంత్రి జగదీష్ రెడ్డి నల్గొండ టూర్ను అర్ధాంతరంగా ముగించుకున్నారు. మహాత్మాగాంధీ యూనివర్సిటీ స్టూడెంట్స్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా మంత్రులు గో బ్యాక్ అంటూ నినాదాలు చేశారు. అదే సమయంలో కోమటిరెడ్డికి గో బ్యాక్ అంటూ నినాదాలు చేశారు. కొంతమంది విద్యార్థులు తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొనడంతో మంత్రులు తిరుగుపయనమయ్యారు. అంతకుముందు వర్సిటీలో పలు అభివృద్ది పనులను శంకుస్థాపన చేశారు. సీసీ రోడ్లు, గ్రంథాలయ భవనాలు, ఇంజనీరింగ్ కళాశాల భవనం, ఎంజీయూ పరీక్షల విభాగం భవనాలకు శంకుస్థాపనలు జరిగాయి. మహిళా బిల్లు ఆమోదం పొందాలని చెబుతూనే ఆ ప్రక్రియ గౌరవప్రదంగా జరగాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు లోక్సభ స్పీకర్ సుమిత్రా మహాజన్. విజయ పవిత్ర సంగమం సాక్షిగా 3 రోజుల పాటు జరిగిన జాతీయ మహిళా పార్లమెంట్ ఘనంగా ముగిసింది. దలైలామా, బంగ్లాదేశ్ పార్లమెంట్ స్పీకర్ల సమక్షంలో ప్రారంభమైన సదస్సు లోక్సభ స్పీకర్ ప్రసంగంతో ముగిసింది. సదస్సు మొదటి రోజు, చివరి రోజు మహిళా బిల్లు ఆమోదం, దానికి వస్తున్న అడ్డంకులపై ప్రస్తావించారు వక్తలు. సదస్సు ముగింపు సమావేశంలో ఏపీ సీఎం చంద్రబాబు ఈ విషయాన్ని ప్రస్తావిస్తూ లోక్సభ స్పీకర్ చొరవ చూపించాలని కోరారు. అలాగే తల్లికి వందనం పేరుతో ప్రత్యేక కార్యక్రమాన్ని కూడా రూపొందిస్తున్నట్లు ప్రకటించారు చంద్రబాబు. ఈ నెల 15న 104 ఉపగ్రహాలను నింగిలోకి దూసుకువెళ్లనున్న పిఎస్ఎల్వి ప్రయోగం విజయవంతం కావాలని తిరుచానూరులో విద్యార్థులు ఆకాంక్షించారు. తిరుచానూరులోని శిల్పారామంలో శాస్త్రవేత్తలకు మద్దతు తెలుపుతూ ఫ్లాష్ మాబ్ నిర్వహించారు. 2 గంటల పాటు పలు దేశభక్తి గీతాలకు డాన్సులు వేసి సందర్శకులను అలరించారు. తూర్పుగోదావరి జిల్లా అనపర్తిలో కసాయి తల్లి కిరాతక చర్యలు వెలుగు చూశాయి. శేషగిరిపేటలో నివాసం ఉంటున్న మల్లిడి దుర్గాదేవి భర్తకు దూరంగా ఉంటూ మరో వ్యక్తికి సన్నిహితమైంది. అయితే కొడుకుకు వాతలు పెడుతూ చిత్రహింసలకు గురిచేసింది. బాధిత బాలుడి తలకు, శరీరంలోని పలు అవయవాలకు తీవ్ర గాయాలయ్యాయి. ఈ దాష్టికాన్ని చూడలేని ఇరుగు పొరుగు వారు అనపర్తి పోలీసులకు సమాచారం ఇచ్చారు. నిందితురాలిని అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. బాధిత బాలుడిని చిల్డ్రన్స్ హోమ్ కు తరలిస్తామన్నారు.
బ్యాక్ టు న్యూస్. భారత హోంశాఖ వెబ్సైట్ హ్యాకింగ్ కు గురైంది. ఈ వెబ్సైట్ పనిచేయకపోవడం అనేక అనుమానాలకు తావిస్తోంది. దేశ భద్రతకు సంబంధించి అత్యంత కీలకమైన సమాచారం ఉండే హోంశాఖ వంటి సంస్థల వెబ్సైట్ విషయంలో అనేక జాగ్రత్తలు పాటిస్తోంది కేంద్రం. అయితే నిన్నటి నుంచి వెబ్సైట్ పనిచేయకపోవడంతో ఈ సైట్ ను ఎవరో హ్యాక్ చేసినట్లు గుర్తించారు సైబర్ నిపుణులు. వెబ్సైట్ మెయిన్ పేజ్ కనిపించకపోవడంతో కీలక సమాచారం సైబర్ నేరగాళ్ల చేతుల్లోకి వెళ్లిందన్న అనుమానాలు కూడా కలుగుతున్నాయి. అయితే హోంశాఖ వెబ్సైట్ ఎలాంటి హ్యాక్ కి గురి కాలేదని, సైట్ కు మార్పులు చేర్పులు చేస్తున్నట్లు హోంశాఖ అధికార ప్రతినిధి ఒకరు తెలియజేశారు. కర్ణాటక సీఎం సిద్దరామయ్య సన్నిహితుడు హోస్కోటే ఎమ్మెల్యే ఎంటీబీ నాగరాజు ఇంట్లో ఐటీ దాడులు కలకలం సృష్టించాయి. అధికార కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే నాగరాజు ఇంట్లో 3 రోజుల పాటు సోదాలు చేసిన ఆదాయపు పన్ను శాఖ అధికారులు 120 కోట్ల సంపదను గుర్తించారు. 10 కిలోలకు పైగా బంగారం, డబ్బు స్వాధీనం చేసుకున్నారు. ఆస్తులకు సంబంధించిన 3,650 డాక్యుమెంట్లను కూడా సీజ్ చేశారు. నాగరాజు బినామీల పేరుతో 500 ఎకరాల భూములు కొన్నట్లు కూడా సమాచారం ఉంది. అయితే దాడులు రాజకీయ ప్రేరేపితమని కాంగ్రెస్ ఆరోపిస్తుంటే సిద్దరామయ్య సర్కార్ అవినీతికి ఇదే నిదర్శనమని బీజేపీ అంటోంది. 2G కేసులో నిందితురాలుగా ఉన్న డీఎంకే నేత కనిమొళి విదేశాలకు వెళ్లేందుకు సీబీఐ ప్రత్యేక కోర్టు అనుమతిచ్చింది. అయితే 2.5 లక్షల షూరిటీ బాండ్ ఇవ్వాలని, విదేశాల్లో ఉన్న సమయంలో కేసును ఏ విధంగానూ ప్రభావితం చేయకూడదని షరతులు పెట్టింది న్యాయస్థానం. దీంతో కనిమొళి 5 రోజుల విదేశీ పర్యటనకు లైన్ క్లియర్ అయింది. ఈ నెల 19 నుంచి 24 వరకు ఉపరాష్ట్రపతితో కలిసి 3 దేశాల్లో పర్యటించనున్నారు కనిమొళి.